ముష్కర దేశం పాకిస్తాన్ని యుద్ధ భయం వణికిస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ఎప్పుడు భారత్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో అని పాక్ షేక్ అవుతుంది. ఉగ్రదేశం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న మోదీ ప్రభుత్వం పాక్ మళ్లీ కోలుకోకుండా దెబ్బ కొట్టడానికి వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే సింధు నదీ జలాల ఒప్పందం రద్దు నుంచి చర్యలు మొదలయ్యాయి. ఇప్పుడు అరేబియా సముద్రం కేంద్రంగా పాకిస్తాన్కి చెమటలు పట్టిస్తోంది భారత్. సాగర దిగ్బంధం దిశగా మోదీ సర్కార్ వ్యూహరచన చేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కాస్తగా యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. రంగంలోకి విమాన వాహక నౌక కూడా దిగిపోయింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది గట్టిగా గర్జిస్తే పాకిస్తాన్ అతలాకుతలమే. అసలు మోదీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? పాకిస్తాన్ కోరలు ఎలా పేకబోతుంది? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. భారత్ మీద ఎన్నిసార్లు ఉగ్రవాదులను ఉసుకొల్పినా, ఉగ్రదాడులు చేయించినా నాకేం కాదు. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఈ నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది. ఉగ్రదాడులు చేయిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ నమ్మకాన్ని చావు దెబ్బ కొట్టడం మాత్రమే కాదు, మరోసారి భారత్ వైపు చూడకుండా పాకిస్తాన్ని అన్ని రకాలుగా చావు దెబ్బ కొట్టాలి. ఆ క్రమంలోనే కేంద్రం పని మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అరేబియా మహాసముద్రంలో భారత నౌకాదళం యాక్టివ్ అయింది. వాణిజ్యం, విద్యుత్, చమురు ఇలా అనేక కోణాల్లో పాకిస్తాన్ని దెబ్బ కొట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. పాక్ ఆర్థిక వ్యవస్థ మూలాల మీద దాడికి భారత్ రెడీ అవుతుంది. అదే సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ కదలికలు పాకిస్తాన్కి కోలుకోలేని షాకులు ఖాయమని చెప్పకనే చెబుతున్నాయి. ఉగ్రదేశం చుట్టూ ఉచ్చు బిగిస్తోన్న భారత్ ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదన్న పంతంతో మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ని అన్ని రకాలుగా చావు దెబ్బ కొట్టే వ్యూహ రచన. అరేబియా మహాసముద్రం నుంచి పాక్ వెన్ను విరిచే ప్రణాళిక. ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగింది అంటే విషయం మామూలుగా ఉండదనే అర్థం. పహల్గాం దాడికి ప్రతీకార దాడులతోనే సరిపెట్టకూడదన్న పట్టుదల మీద ఉంది మోదీ సర్కార్. దశాబ్దాలుగా భారత్లో మారణ హోమం సృష్టిస్తూనే ఉన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కర మూకలు. బాంబు పేలుళ్లు, దాడులు అన్నింటి వెనుక ఉన్నది పాకిస్తానే. ప్రతిసారి నాకేం సంబంధం లేదన్న సింగిల్ స్టేట్మెంట్తో తప్పించుకోవడానికి ప్రయత్నించడం పాకిస్తాన్కి అలవాటైపోయింది. పహల్గాం దాడి తరువాత కూడా ఉగ్రదేశం చేసిందదే. అందుకే అరకొర చర్యలు, అంతర్జాతీయ సమాజం ముందు ఆధారాలతో సహా పాకిస్తాన్ ముష్కర రూపాన్ని బయటపెట్టడం లాంటి వాటితో సరిపెట్టకుండా కోలుకోలేని దెబ్బ కొట్టడానికి కేంద్రం రెడీ అయ్యింది. ఆ దిశగా ఇప్పటికే వ్యూహరచన చేస్తోంది. ఖచ్చితంగా సైనిక చర్య ఉండాలి. కానీ సైనిక చర్యతో పాటుగా పాకిస్తాన్ని అన్ని రకాలుగా దెబ్బకొట్టే ప్రణాళికకి పదును పెడుతోంది. ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అటు విమాన వాహక నౌక విక్రాంత్ కూడా సీన్లోకి ఎంటర్ ఇచ్చేసింది. పహల్గాం ఊచకోత తరువాత భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24న ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి ఎంఆర్ శామ్ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది సముద్ర తలానికి చేరువుగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది. యుద్ధ విమానాలు, యుఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్ క్షిపణులను నేలకూల్చడానికి ఎంఆర్ శామ్ ఉపయోగపడుతుంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను నేవీ పరీక్షించింది. యుద్ధ సన్నద్ధతను చాటింది. అదే సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరం నుంచి విక్రాంత్ను పశ్చిమ నౌకాదళ కమాండ్కు తరలించారు. అరేబియా సముద్రంలో సంచరిస్తోన్న విక్రాంత్ పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే విక్రాంత్ రంగంలోకి దిగితే మామూలుగా ఉండదు. మరి విక్రాంత్ను నిలువరించగల శక్తి సామర్థ్యాలు కానీ, సాయుధ సంపత్తి కానీ పాకిస్తాన్ వద్ద లేనే లేవు. విక్రాంత్ కదలికలను బట్టి పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ, గ్వాదర్ల దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే కేవలం దాడులు చేయడానికి ఈసారి పరిమితం కాకూడదని, మరోసారి భారత్ వైపు చూడాలంటేనే పాకిస్తాన్ భయంతో వణికిపోయేలా బుద్ధి చెప్పాలని పట్టుదలతో ఉంది మోదీ ప్రభుత్వం. అందుకే కరాచీ, గ్వాదర్ దిగ్బంధం మీద కూడా దృష్టి పెట్టారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ వాణిజ్యంలో 60% పైగా కరాచీ, గ్వాదర్ రేవుల నుంచే సాగుతుంది. పాక్ తన చమురు అవసరాల్లో 85% సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది. అంటే ఈ దిగ్బంధం వల్ల పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్తో పాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దేశంలోని దాదాపు 3వ వంతు విద్యుదుత్పత్తిపై ప్రభావం పడుతుంది. ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఈ దెబ్బకి కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. పాకిస్తాన్ మీద వరుస చర్యలు తీసుకుంటున్న భారత్ అసలు సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
భారత్ ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతుందని ఊహించని పాకిస్తాన్ ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి దాడి జరుగుతుందో అన్న భయంతో వణికిపోతోంది. కానీ మేకపోతు గాంభీర్యం ఎపిసోడ్ ని మాత్రం పాక్ కొనసాగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. భారత్ పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచామంటూ బరితెగింపు ప్రకటన చేశారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచామని భారత్ కవ్విస్తే దాడికి సిద్ధమంటూ నోరు పారేసుకున్నారు. एटॉमिक हमारे पास वेपन है, वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते. आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए. तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल है, ये जो क्रूज मिसाइल है, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है. तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे. अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा. పాకిస్తాన్ అణుబాంబుల పేరుతో చేస్తోన్న కామెడీ ప్రకటనలపై భారత్ ఒకవైపు నవ్వుకుంటూనే మరోవైపు పాకిస్తాన్ కి దాని అసలు బతుకేంటో గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడొద్దని గట్టిగా హెచ్చరించారు. తమ దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయన్న పాక్ మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఓవైసీ. పాకిస్తాన్ మొత్తం బడ్జెట్ భారత్ రక్షణ బడ్జెట్ కన్నా తక్కువేనని గుర్తు చేశారు. ఉగ్రవాదులు మరోసారి దాడి చేసే దుస్సాహసం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. बार बार पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है. याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारे, कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो. मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत किए हैं. పహల్గాం ఉగ్రదాడికి ఊహించని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుందన్న ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తామని శపథం చేశారు. దీంతో ఈసారి కేంద్రం కొట్టే దెబ్బకు పాక్ కోలుకోవడం అసాధ్యమనే వాదన తొలి నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏం చేయబోతుందన్న దానిపై అనేక కోణాల్లో చర్చలు సాగుతూనే ఉన్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ కి షాక్ ఇచ్చిన భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్ను వెనక్కి తీసుకోవడంపై దృష్టి పెట్టాలన్న డిమాండ్ కూడా దేశం నలుమూలల నుంచి వినిపిస్తోంది. అదే సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ సీన్లోకి వచ్చేసింది. కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరం నుంచి విక్రాంత్ను పశ్చిమ నౌకాదళ కమాండ్కు తరలించడంతో ఇకపై ఏం జరగబోతుందన్న దానిపై ముష్కర దేశానికి కూడా కాస్తగా క్లారిటీ వస్తోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నాయి. అరేబియా సముద్రంలో సంచరిస్తోన్న విక్రాంత్ పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే విక్రాంత్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు పాక్కి లేవు. ఆ మాటకొస్తే అసలు పాకిస్తాన్ దగ్గర ఒక్కటంటే ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా లేదు. 1971లోనే విక్రాంత్ని తట్టుకోలేక చేతులెత్తేసింది పాకిస్తాన్. మరిప్పుడు పాకిస్తాన్ వైపు చూస్తూ అరేబియా మహాసముద్రంలో సంచరిస్తోంది అత్యంత ఆధునిక సాంకేతిక సాయుధ శక్తి సామర్థ్యాలు ఉన్న విక్రాంత్. దీన్ని నిలువరించడం పాకిస్తాన్కి అసాధ్యం. అదే సమయంలో విక్రాంత్ గర్జన మొదలు పెట్టిందంటే పాకిస్తాన్పై దాడి మొదలైందని అర్థం కాదు, పాకిస్తాన్పై యుద్ధమే మొదలైందని అర్థం. భారత్ ఖచ్చితంగా దాడి చేస్తుంది. ఆ దాడి కూడా యుద్ధాన్ని తలపించే రీతిలోనే ఉంటుంది. పాకిస్తాన్కి దీనిపై క్లారిటీ ఉంది. కానీ ఎటు నుంచి అటాక్ చేయబోతుంది అన్నదే ఇప్పుడు పాక్ ప్రభుత్వం ఆర్మీకి అతిపెద్ద పజిల్గా మారింది. మోదీ సర్కార్ ఏం చేస్తుందో తెలియక, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక పాక్ పాలకులు తలలు బాదుకుంటున్నారు. పైకి ప్రగల్భాలు పలుకుతున్న లోలోపుల మాత్రం ప్రాణభయంతో బిక్కచచ్చిపోతున్నారు. సైనిక సాయం కోసం మిత్రదేశాలను దేబురిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ విజయవంతంగా క్షిపణిని ప్రయోగించింది. మరోవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా రంగంలోకి దిగింది. భారత్ అమ్ముల పొదిలో 2 విమాన వాహక నౌకలున్నాయి. అందులో విక్రాంత్ మరింత అత్యాధునికమైనది. పాకిస్తాన్ దగ్గర ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా లేదు.
విక్రాంత్ కాని రంగంలోకి దిగితే అది సృష్టించే విధ్వంసం పాక్ ఉగ్రమూకల ఊహలకు కూడా అందదు. భారత్ ఇంకా పాకిస్తాన్ మీద యుద్ధము చేయలేదు, కనీసం దాడులు కూడా చేయలేదు. కానీ పాకిస్తాన్ ఏకంగా అణుబాంబులు వేస్తామని చిల్లర ప్రకటనలు చేసేదాకా ఎందుకు వెళ్ళిందంటే ముష్కర దేశం అంతగా భయపడిపోతోంది. భారత్ ఏం చేస్తుందో అని వణికిపోతోంది. అంత భయం, అంత వణుకు ఎందుకంటే మన శక్తి సామర్థ్యాలేంటో పాకిస్తాన్కి బాగా తెలుసు. దొంగచాటుగా ఉగ్ర దాడులు చేయటం మినహా భారత్ ముందు ఏ రకంగానూ నిలబడలేదు పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయిన విక్రాంత్ను చూసి వణికిపోక ఏం చేస్తుంది? ఎందుకంటే విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక వార్ జెట్స్ ని పదుల సంఖ్యలో సముద్రంలో ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్లే సత్తా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్. ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మన రక్షణ రంగ నిపుణులు డిజైన్ చేసిన 100కి 100 పాళ్ళు భారత్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్న భారీ యుద్ధ విమాన వాహక నౌక విక్రాంత్. 2009లో దీని డిజైన్ రూపకల్పన చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో విక్రాంత్ తయారైంది. 2022 సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత భారత నావికాదళ అమ్ముల పొదిలో విక్రాంత్ వచ్చి చేరింది. 262.5 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో నిర్మించిన విక్రాంత్ భారత ఆర్మీలోనే అతి పెద్ద యుద్ధ విమాన వాహక నౌక. 45 టన్నుల సామర్థ్యంతో నిర్మించారు దీన్ని. అందులో 1600 మంది సైనికులు ప్రయాణించొచ్చు. దేశీయ పరిజ్ఞానంతో యుద్ధ విమానాలను తీసుకెళ్లగలిగే యుద్ధ నౌకను తయారు చేయాలన్న ఆలోచన 1980వ దశకంలో మొదలైంది. 1990స్లో క్రిస్టలైజ్ అయింది. 2002లో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దీనికి అప్రూవల్ ఇచ్చింది. తర్వాత ఈ ప్రాసెస్ మొదలై ఇప్పుడు 18 ఇయర్స్ తర్వాత 18-19 ఇయర్స్ తర్వాత ఇది ట్రయల్స్ మొదలుపెట్టింది. సో కొచ్చిన్ షిప్ యార్డ్ ప్రభుత్వ రంగ సంస్థ. చాలామంది అనుకుంటాం ప్రభుత్వ రంగం పనిచేయదని. పనిచేసే చోట ప్రభుత్వమా ప్రైవేటా కాదు, అది ఏది పని చేస్తే అది పనిచేస్తుంది, పని చేయకపోతే పని చేయరు. అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మేనేజీరియల్ కెపబిలిటీ. సో కొచ్చిన్ షిప్ యార్డు దీన్ని రూపొందించింది. దీన్ని కావలసినటువంటి వార్ గ్రేడ్ స్టీల్ అంటే యుద్ధ నౌకల్లో వాడే స్టీల్ను మరో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తయారు చేసింది. వార్ గ్రేడ్ స్టీల్ను. అలాగే డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబ్ DMRL కూడా ఈ మెటీరియల్స్ తయారీలో పాత్ర పోషించింది. ఇక రకరకాల యుద్ధ విమానాలను ఇది మోసుకుపోగలదు. ఇతరాత్ర ఆయుధ సంపత్తితో పాటు శత్రు సేనలు సంధించే యుద్ధ విమానాలు, డ్రోన్లను తిప్పికొట్టే కవచ్ యాంటీ మిజైల్ డెకాయ్ సిస్టమ్ ఎల్లవేళలా విక్రాంత్ను కాపాడుకుంటూ ఉంటుంది. ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్వారియర్ గ్రూప్ వాయు, ఉపరితల, సముద్ర గర్భంలో భిన్న కార్యకలాపాలు నిర్వహించగలదు. విక్రాంత్ పై ఉండే MiG-29K ఫైటర్ జెట్లు పాకిస్తాన్లోని మస్రూర్, సర్గోదా వంటి చోట్ల ఉన్న ముఖ్యమైన వైమానిక, సైనిక స్థావరాలను నాశనం చేయగలవు. ఈ యుద్ధ విమానాలు ఏకబిగిన 850 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. భారత వాయుసేనతో సమన్వయం చేసుకుంటూ దాడులు చేస్తే పాక్ సైనిక, ఆదేశిక, నియంత్రణ వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయొచ్చు. పోర్టుల్లోని కీలక మౌలిక వసతులు, ఇంధన నిల్వ వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడానికి అవకాశం ఉంది. తీరం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ పై విక్రాంత్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. పాక్ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువ భాగం ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. విమాన వాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు. జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు వంటి యుద్ధ నౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట వెళుతుంది. వీటన్నింటినీ కలిపి క్వారియర్ బ్యాటిల్ గ్రూప్ గా పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన దాడి బృందం. సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. INS విక్రాంత్తో పాటు రష్యాలో తయారైన INS విక్రమాదిత్య కూడా భారత అమ్ముల పొదిలో ఉంది. అసలు మన నావికాదళం ముందు పాకిస్తాన్ నావికాదళం ఎందుకు పనికిరాదు. భారత్కి 293 నేవీ స్థావరాలు, కేంద్రాలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్కి 121 నేవీ స్థావరాలు మాత్రమే ఉన్నాయి. భారత్కి ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్స్ 2 ఉన్నాయి. పాకిస్తాన్కి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్ కూడా లేదు. ఇక భారత్కి సబ్మెరైన్స్ 16 ఉంటే పాకిస్తాన్కి కేవలం 8 మాత్రమే ఉన్నాయి. ఇక భారత్ వద్ద న్యూక్లియర్ సబ్మెరైన్స్ 2 ఉన్నాయి.
పాకిస్తాన్ దగ్గర ఒక్కటి కూడా న్యూక్లియర్ సబ్మెరైన్ కూడా లేదు. డిస్ట్రాయర్స్ భారత్ దగ్గర 13 ఉంటే పాకిస్తాన్ దగ్గర ఒక్క డిస్ట్రాయర్ కూడా లేదు. చూసారుగా, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లోనే కాదు, నావికా దళంలోనూ పాకిస్తాన్ మన ముందు నిలబడే శక్తి సామర్థ్యాలు లేవు. యుద్ధ విమానాలను మోసుకెళ్లే ఎయిర్ క్రాఫ్ట్స్ వారియర్స్ మనకు 2 ఉన్నాయి. అంటే నడి సంద్రం నుంచి కూడా యుద్ధ విమానాలతో దాడి చేసే శక్తి మన సొంతం. పాకిస్తాన్ దగ్గర ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ వారియర్ కూడా లేదు. స్థావరంలో విక్రాంత్ పశ్చిమ నౌకా దళ కమాండ్కి చేరింది. దీనికి అర్థమేంటో పాకిస్తాన్కి తెలియంది కాదు. విక్రాంత్ గట్టిగా గర్జిస్తే ఏం జరుగుతుందో ఉగ్రదేశానికి బాగా తెలుసు. అసలు ఆ మాటకొస్తే విక్రాంత్ కొట్టిన చావు దెబ్బని 50 ఏళ్లు గడిచినా మర్చిపోలేదు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో మనం చేసిన యుద్ధంలో ముష్కర దేశంకి చుక్కలు చూపించింది విక్రాంత్. దాన్ని అంతం చేయడానికి నాడు పాకిస్తాన్ చాలా విఫల కుట్రలే పనింది. ఇప్పుడు మళ్ళీ అత్యంత ఆధునిక సాంకేతిక ఆయుధ శక్తి సామర్థ్యాలతో ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి విక్రాంత్ దాడి చేయడం మొదలు పెడితే అది దాడి కాదు, యుద్ధమే. పాకిస్తాన్ వెన్ను విరిచేసే యుద్ధం. ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక అంటే విక్రాంత్ యుద్ధం చేయగలదు. అలానే యుద్ధ విమానాలను సముద్రంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లగలదు. వార్ జెట్స్ తమ లక్ష్యాల మీద దాడి చేసి తిరిగి సముద్రంలోనే విక్రాంత్ మీద ల్యాండ్ అవుతాయి. విక్రాంత్ పై MiG-29 యుద్ధ విమానాలు, కామోవ్ 31 వంటి హెలికాప్టర్లు సహా 40 వార్ జెట్స్ ని మోహరించొచ్చు. అంతేకాదు బరాక్ క్షిపణులు, శక్తివంతమైన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులను దీని నుంచి ప్రయోగించొచ్చు. ఓటో బ్రెడా 76mm గన్స్, AK-630 క్లోజ్ ఇన్ ఆయుధ వ్యవస్థలు, ఆధునిక సెన్సార్లు ఇందులో ఉన్నాయి. శత్రు వైమానిక క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ దీని సొంతం. ఏ రకంగా చూసినా విక్రాంత్ను తట్టుకునే సామర్థ్యం పాకిస్తాన్కు లేనే లేవు. అందుకే ఎప్పుడైతే పశ్చిమ నౌకాదళ కమాండ్ కి ఐఎన్ఎస్ విక్రాంత్ చేరిందో నాటి నుంచి ఉగ్రదేశం టెన్షన్ మరింత పెరిగింది. విక్రాంత్ ని చూసి పాకిస్తాన్ కు ఇంత వణుకెందుకంటే గతంలోనే విక్రాంత్ అనే యుద్ధ విమాన వాహక నౌక సత్తాని పాకిస్తాన్ చూసింది. భారత ఆర్మీ అమ్ముల పొదిలో గతంలోనూ ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతో ఒక యుద్ధ విమాన వాహక నౌక ఉండేది. తేలికపాటి ఎయిర్ క్రాఫ్ట్ వారియర్ అది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో చేసిన యుద్ధంలో భారత నావికా దళం అప్పటి విక్రాంత్తోనే పాకిస్తాన్ను దెబ్బతీసింది. విక్రాంత్ ధాటి ముందు ఏమాత్రం పాక్ నిలవలేకపోయింది. తూర్పు పాకిస్తాన్ నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేయటంలో నాటి విక్రాంత్ ఎంతో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత విక్రాంత్ను పేల్చివేయాలనుకున్న పాకిస్తాన్ జలంతర్గామి ఘాజీని పంపింది. అయితే పాక్ ఆలోచనలు పసిగట్టిన భారత ఆర్మీ విశాఖ తీరంలో ఐఎన్ఎస్ రాజ్పుత్ అనే యుద్ధ నౌకను ఉంచి అదే విక్రాంత్ అని పాకిస్తాన్ను ఏమార్చింది. రాజ్పుత్ నే విక్రాంత్ అనుకున్న పాక్ ఆర్మీ రాజ్పుత్ ను వేటాడుతూ వచ్చాయి. పాక్ వ్యూహాన్ని తిప్పికొడుతూ భారత ఆర్మీ 2 బలమైన బాంబులు పేల్చింది. ఆ వెంటనే సముద్రంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఘాజీ జలాంతర్గామితో పాటు 93 మంది పాక్ సైనికులు జల సమాధి అయ్యారు. 1997లో నాటి విక్రాంత్ ని నేవీ సేవల నుంచి తప్పించి నిలిపేశారు. నాడు వీరోచిత పోరాటంలో కీలక పాత్ర పోషించిన విక్రాంత్ పేరునే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ఆధునిక సాంకేతిక టెక్నాలజీతో తయారు చేసిన తాజా యుద్ధ విమాన వాహక నౌకకు పెట్టారు. అదే ఐఎన్ఎస్ విక్రాంత్. అందుకే విక్రాంత్ పేరు చెబితే పాకిస్తాన్కి కేవలం చెమటలు పట్టడం మాత్రమే కాదు, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడటం నుంచి తమ ఘాజీ జలంతర్గామి పేలిపోవటం దాకా చాలా ఎపిసోడ్స్ గుర్తుకొస్తాయి. ఈసారి తమను మోదీ ప్రభుత్వం వదిలిపెట్టదని పాకిస్తాన్ పాలకులకు అర్థమైపోయింది. కాకపోతే భారత్ ఇచ్చే సర్ప్రైజ్ ఎలా ఉంటుందన్న సస్పెన్స్ ప్రపంచ దేశాల్లో పెరుగుతుంటే పాకిస్తాన్ కి మాత్రం అంతకు రెట్టింపు స్థాయిలో టెన్షన్ పెరుగుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.